శ్రీ గురుభ్యో నమః. వృషభ రాశి 2023 డిసెంబర్ 21వ తేదీ గురువారంతో ప్రారంభమై 31వ తేదీ ఆదివారంతో అంతమయ్యేటువంటి 11 రోజుల్లో, అంటే 2023వ సంవత్సరంలో చిట్ట చివరి 11 రోజులకు గాను వృషభ రాశి జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగానే 5 పాయింట్లు తెలియజేయబోతుంది. వెళ్ళిపోవచ్చింది, నిష్క్రమించబోతున్నది 2023. ఓన్లీ 11 days మోర్. తిరిగి రాబోయే ఫలితాలన్నీ కూడా 2024 వస్తాయి. ఇంతకీ కొత్త సంవత్సరానికి స్వాగతం పలకాలి, ఇక పాత సంవత్సరానికి వీడ్కోలు చెప్పాలి. కొంచెం బాధ ఉంటుంది, ఏదో తీపి వార్తలు వస్తాయనేటువంటి ఆశ ఉంటుంది 2024కి. సో ఎనీహౌ, ఇక మొదటి పాయింట్కి వెళ్ళిపోదాం. 21వ తేదీ ఉదయం నుంచి 21వ తేదీ రాత్రి 10:09 వరకు మాత్రమే, ఓన్లీ 1 day, అది కూడా ఫుల్ డే కాదు. ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. మనసు విప్పి మాట్లాడేటువంటి వ్యక్తి ఎవరన్నా మీకు కనపడ్డారనుకోండి, ఏమిటి మనసు విప్పి మాట్లాడేటువంటి వ్యక్తిని, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీ బంధువులకు కావచ్చు, క్రొత్త వ్యక్తుల్లో కావచ్చు, లేక దూర బంధువులు కావచ్చు, లేక ఆఫీస్లో ఉండేవారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మనసు విప్పి మాట్లాడే వ్యక్తులు ఎవరన్నా కనబడితే చాలా చక్కగా మాట్లాడండి. ఎక్కడ మీరు పొరపాటు మాట్లాడవద్దు. పొరపాటు మాట్లాడవద్దని ఎందుకు చెప్తున్నానంటే, ఒక్కోసారి బై మిస్టేక్ కూడా టంగ్ స్లిప్ కావచ్చు. సో 21వ తేదీ ఎక్కడా కూడా టంగ్ స్లిప్ కావద్దు. మీరు ఫోన్లో మాట్లాడుతున్నా, ముఖాముఖి మాట్లాడుతున్నా టంగ్ స్లిప్ కాకుండా మాట్లాడండి. దట్టు ఎవరితో? మీతో మనస్సు విప్పి మాట్లాడేటువంటి వ్యక్తులతో, లేదా మీకు నచ్చిన వ్యక్తితో. ఇన్ కేస్ మీరు మనసు విప్పి మాట్లాడుతున్నా, ఎదుటివారు మనసు విప్పి మాట్లాడుతున్నప్పటికీ ఆ ఒక్కరోజు అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్ డే. రాబోయేటువంటి 2024కి ఈ ప్రధాన తేదీగా స్వాగతం పలకబోతున్నారు మీరు. దట్ ఈస్ ద పాయింట్. కనుక ఎలాంటి ఆలోచన ఉండవచ్చు. రాబోతున్న 2024కు సంబంధించి ఒక ప్లాన్, అది ఎట్లా ఉంటే ఏరియల్ వ్యూ, 2024 ఏరియల్ వ్యూ అంతా ఈ 21వ తేదీలోనే నిక్షిప్తమై ఉంది. సో ఆనాటి గ్రహ సంచార స్థితిగతులు తగ్గట్టుగా మీరు చేయవలసిందంటే మనసు విప్పి మాట్లాడండి, లేక మనసు విప్పి మాట్లాడే వ్యక్తులతో సహకరించండి, అంతే. దట్ ఈస్ ద పాయింట్. చెప్పాను కదా. ఇక నెక్స్ట్ రెండవ పాయింట్, 21వ తేదీ రాత్రి 10:09 ప్రారంభమై 23వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత 3:09 అంటే తెల్లవారితే 24 అవుతుంది. ఇది కొంచెం ఖర్చుగానే ఉంటుంది. పనుల కొంచెం నత్తనడకన జరుగుతుంటాయి. చేసిన పనే చేయాలనిపిస్తుంటుంది. చేయాలనిపిస్తుంటే మీకు ఇంట్రెస్ట్ పుట్టి చేయటం కాదు, ఆ కార్యక్రమం ఫెయిల్ అయిన కారణంగా చేయాల్సి వస్తుంది. తప్పదు. చేసిన పనే చేయాలనిపిస్తుంది. సరేలే, ఇక్కడ వదిలేసాను, 2 రోజుల తర్వాత చేద్దాం అనుకుంటే కుదరదు, ఇప్పుడే చేయాలా, తప్పదు. దట్ ఈస్ ఇంపార్టెంట్ వర్క్. అందువలన అక్కడ ఏదో కార్యక్రమం ఉంది, అది ఫెయిల్ అయిపోయింది. అది ఫెయిల్ అయిన కారణంగా మళ్ళీ 4 రోజుల తర్వాత చేద్దాం అనుకోవచ్చు, కానీ తెల్లవారితే ఆ ప్రోగ్రాం అవసరం. అందువలన చేసిన పని మళ్ళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అది ఎందుకు ఫెయిల్ అయింది, ఎక్కడ ఫెయిల్ అయింది, ఎవరు ఫెయిల్ కావడానికి ప్రధాన కారకులు ఏమిటి, ఇవన్నీ మీనమేషాలు లెక్కిస్తూ కూర్చుంటే పుణ్యకాలం అంతా గాలిలో కలిసిపోతుంది. కనుక దానికోసం ఆలోచన చేయవద్దు. వచ్చేస్తుంది 2024, దగ్గర పడిపోతున్నది. మూటలు కట్టుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. మూటలు అంటే ఏం మూటలు? ఆ మూటలు ఫైనాన్స్ మూటలు, అవన్నీ కట్టుకోవాలా. అవన్నీ కట్టుకోవాలంటే టైం ఉండదు, తీరిక ఉండదు. ఇప్పటి నుంచి ప్లానింగ్ చేయాలా. ఆ ప్లానింగ్ ఒక పేపర్ మీద రాసుకున్నాను అనుకో, ఇన్ కేస్ ఆ పేపర్ కనపడలేదనుకో, మళ్ళీ తెల్లవారితే పేపర్కి అవసరం. అందుకు తప్పదు, చేయాల్సిన పని పదే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్,
23వ తేదీ రాత్రి అర్ధరాత్రి దాటిన తర్వాత 3:09 ప్రారంభమై, అంటే 24వ తేదీ వేకుంజాము నుంచి అని, 26వ తేదీ ఉదయం 9:57 వరకు ఉన్నటువంటి సమయం అంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆ ప్రశాంతంగా ఉండేటువంటి సమయంలో ఎవరో ఒక వ్యక్తి రావడంతో కొంత సుఖమయ జీవితాన్ని పొందే అవకాశాలు ఉంటాయి. సో ఆ సుఖమయ జీవితం పొందేటువంటి సమయంలో కొంచెం ఎక్కడన్నా పొరపాటు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందువల్లంటే ఒక్కోసారి ఆనందం, అమితానందం వచ్చిన కారణంగా ఆ అమితానందంలో ఎక్కడో కొంచెం పొరపాటు జరిగిన కారణంగా, ఆ పొరపాటు సరిదిద్దుకోలేని కారణంగా, తప్పడడుగు వేసిన కారణంగా ఒక్కోసారి కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఏమిటిది? ఇంకొంచెం లోతుగా మాట్లాడితే, ఒక ముఖ్య కార్యక్రమాన్ని కొంచెం రహస్యంగా ఉంచుకోవాలనుకో, అది ఏదో రకంగా బట్టబయలవుతుంది. అది ఏదో రకంగా బట్టబయలవుతుంది. కనుక ఆ బట్టబయలు కాకుండా జాగ్రత్తగా గమనించుకోవాలి. సంతోషమా? చక్కగా ఉంటుంది. మానసిక విశ్రాంతి, ముష్టాన్న భోజనం, ఒక ముఖ్య కార్యక్రమాని కోసంగా ప్రయాణ హడావిడి. ఈ ప్రయాణ హడావిడిలో ఎన్నో ఆలోచనలు, ఎన్నెన్నో ఆలోచనలు. ఈ ఆలోచనలు ఒకదానికొకటి రెట్టింపు అవుతుంటాయి. ఈ రెట్టింపై ఆలోచనలో ఎక్కడో తప్పటడుగు, పొరపాటు జరుగుతుంది. కనుక అది మెథాడికల్గా ప్రిపేర్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది అనే విషయాన్ని మాత్రం కొంచెం మీరు అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ 4వ పాయింట్. ఇది 26వ తేదీ ఉదయం 9:57 ప్రారంభమై 28వ తేదీ సాయంత్రం 6:38 వరకు ఉన్నటువంటి సమయం మాత్రం ఇది డబ్బులు బాగా ఖర్చు. నెంబర్ 1. నెంబర్ 2, ఆవేశం రెట్టింపు. నెంబర్ 3, ముఖ్యంగా కుటుంబ వ్యక్తులతో రుసరుసలు. నెంబర్ 3 ఇది కుటుంబ వ్యక్తులతో రుసరుసలు. నెంబర్ 4, పొరపాటున 100 రూపాయల కరెన్సీని 500గా లెక్కించే అవకాశం ఉంటుంది. అంటే కౌంటింగ్లో మిస్టేక్స్ పడే అవకాశాలు ఉన్నాయి. కనుక 26వ తేదీ ఉదయం 9:57 నుంచి 28వ తేదీ సాయంత్రం 6:38 వరకు టంగ్ స్లిప్ కాకుండా జాగ్రత్తగా ఉండాలి. కోపాన్ని నియంత్రించుకోవాలి. కుటుంబ వ్యక్తుల మీద రుసరుసులు, ఒంటికాల మీద లేకుండా ఉండాలి. మీ తప్పుని మీరు గమనించలేకుండా అలాంటిదే ఎదుటివారు చేస్తే దాన్ని వేలెత్తి చూపుతూ వారిని 4 మాటలు అనేసి వెళ్ళిపోయేటువంటి మనస్తత్వంతో ఈ టైంలో ఉంటారు. మీరు ఫలం చేయవద్దు అని వారికి చెప్తారు, కానీ అదే మీరు చేసి వస్తారు. అయితే నేను చేస్తే తప్పు, మీరు ఒప్పు, మీరు చేస్తే తప్పు అనేటువంటి రీతిగా ఉంటుంది అక్కడ. కనుక అక్కడ నీతులు వల్లించడానికి అవకాశం లేదు. మీరు ఏ మాటలు చెప్తారో ఆ మాటలను వక్రించి ఎదుటివారే మిమ్మల్ని మీ యొక్క ముఖాన్ని అడిగేస్తారు. సో కుటుంబ వ్యక్తులతో చాలా జాగ్రత్తగా మాట్లాడండి, ఆచితూచి మాట్లాడండి, తొందరపడవద్దు, ఆవేశంగా మాట్లాడవద్దు, కరెన్సీని జాగ్రత్తగా లెక్కేయడానికి ప్రయత్నం చేయండి. ఇక చివరిగా ఉన్నటువంటి 5వ పాయింట్, 28వ తేదీ సాయంత్రం 6:38 నుంచి 31వ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది 80-20గా ఉంటుంది. 80-20. 80 ఏంటి? ఫేవరబుల్, హైలీ ఫేవరబుల్. రాబోతున్నటువంటి 2024కి సన్నాహాలంతా సిద్ధం చేస్తారు. అంతకుముందు ఆల్రెడీ చేసేసారు సన్నాహాలంతా 21వ తేదీ అంతా సన్నాహాలు. వీలైనంత వరకు 21వ తేదీ చేసే రహస్య సమాలోచనలు కావచ్చు, మనసు మాట్లాడటాలు కావచ్చు, ఇవన్నీ కలిపి ఇంకొంచెం మెరుగ్గా కొత్త ఆలోచనలతో, కొంగ్రొత్త నిర్ణయాలతో 29, 30, 31. బట్ 31వ తేదీ కొంచెం బడలిగ్గా ఉంటుంది. లిటిల్ బిట్ హెల్త్ ఇష్యూ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఆరోగ్య లోపంతో పాటు కొంత వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో కూడా కొంచెం అనీజీగా ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది. ఏది ఏమైనప్పటికీ
ఈ చివరి పాయింట్ మాత్రం కొంత ఫేవరబుల్గా ఉంటుంటుంది. ప్రయాణ బడలిక వల్ల అలసిపోవచ్చు 31వ తేదీ, లేదా విపరీతంగా శ్రమించిన కారణంగా అలసిపోవచ్చు. ఏమీ శ్రమ లేకుండా, ఆఫీస్కి లేకుండా ఇంట్లోనే కూర్చొని మనసు ఒక గంట సేపు చాలా వరకు లోతుగా ఆలోచన చేసిన కారణంగా బుర్ర వేడెక్కి బాడీ పెయిన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అది కేవలం 31st మాత్రమే. అందుకే 20% మైనస్ అని చెప్పాను. ముందు 80% ప్లస్ చెప్పాను. సో అనుకూలంగా ఉంటుంది. ఇక నక్షత్రం ప్రకారంగా కొన్ని వ్యతిరేక సమయాలంటూ ఉన్నాయి. అయితే వాటి చెప్పబోయే ముందుగా ఈ 11 రోజుల్లో 23వ తేదీ శనివారం, ఆ రోజే ముక్కోటి ఏకాదశి పర్వదినం. సో ఉత్తర ద్వార దర్శనాన్ని చక్కగా అవకాశం ఉంటే చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ ఇష్టదేవాన్ని ప్రార్థన చేయండి. ఆ రోజు మీ ఇంట్లో కొంచెం చేసుకోదలుచుకున్న చిత్రాన్నం అంటే పులిహోర కొంచెం ఇష్టంగా తినండి. నిమ్మకాయ పులిహోర కావచ్చు, చింతపండు పులిహోర కావచ్చు. సరే, టెంపుల్ సైడ్ ఎలా ప్రసాదంగా పెడుతుంటారు, వారు పెట్టే ప్రసాదం కొంత కనుక అది ఇంట్లో చేసుకొని ఎక్కువ నివేదన ఇచ్చి మరి కొంచెం ఎక్కువగా దట్టించడానికి అవకాశం ఉంటుంది. పులిహోర, ఆ పులిహోరకి పెద్దపీట వేయండి. ఎప్పుడది? 23వ తేదీ. నెక్స్ట్ ఆ ముక్కోటి ఏకాదశి తిరిగి 2024లో ముక్కోటి ఏకాదశి లేదు. నో ముక్కోటి ఏకాదశి ఇన్ 2024. మళ్ళీ తిరిగి పునర్దశలు మనకు 2025లోనే ముక్కోటి ఏకాదశి వస్తుంది. అయితే ఈ 11 రోజుల్లో మరొకటి ఉంది. అదేమిటంటే 31వ తేదీ, ఆ రోజు ఆదివారం, ఆ రోజు నక్షత్రం మఘా నక్షత్రము, అది కేతు నక్షత్రం. 31వ తేదీ మీ ముఖ్యులతో, అతి సన్నిహితులతో మాట్లాడే సమయంలో వారు చెప్పే విషయాలు మీరు ఆలకించండి. మీరు చెప్పే విషయాలు గుర్తుంచుకోండి. పొరపాటున కొంతమంది ఏదో చెప్పేస్తారు, కాకమ్మ కబుర్లు చెప్తారు. ఆ తర్వాత ఏం చెప్పింది వారికి గుర్తుండదు. ఎదుటివారు కూడా కాకమ్మ కబుర్లు చెబుతున్నారేమో, వింటున్నామన్నట్టు అనుకోవచ్చు. కానీ 31వ తేదీ అక్కడ యాక్చువల్గా 20% మైనస్ ఉంది కనుక ఆ రోజు కేతు నక్షత్రం. 31వ తేదీ ఆ రోజు ఆదివారం కనుక ఎదుటివారు చెప్పి చక్కగా ఆలకించండి. ఎదుటివారితో సన్నిహితంగా కూర్చొని మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. వారు చెప్పేది మీరు ఆలకించండి. మీరు చెప్పేది స్పష్టంగా చెప్పండి. ఒకరికి అర్థమయ్యే రీతిగా ఉండే విధంగా ప్రయత్నం చేయండి. అంతే తప్ప గడబడి వ్యవహారంగా ఉంటే మాత్రం మొదటికే మోసం వస్తుంది. అది కొంచెం గుర్తుపెట్టుకోండి. ఇక వ్యతిరేక సమయాలంటూ ఉన్నాయి. ఆ నక్షత్రం ప్రకారంగా ఆ సమయాలు ఎప్పుడెప్పుడంటే కృత్తికా నక్షత్రంలో 2, 3, 4 పాదాల్లో జన్మించిన వృషభ రాశి జాతకులకి 29వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత 3 గంటల 10 నిమిషాల నుంచి, అంటే తెల్లవారితే 30వ తారీఖు నుంచి 31వ తేదీ ఉదయం 5 గంటల 42 నిమిషాల వరకు వీరికి అనుకూల సమయం కాదు. రొటీన్ కార్యక్రమం మాత్రం చేసుకోవచ్చు. నెక్స్ట్ రోహిణి నక్షత్రంలో జన్మించిన జాతకులకి 21వ తేదీ రాత్రి 10 గంటల 9 నిమిషాల నుంచి 22వ తేదీ రాత్రి 9 గంటల 36 నిమిషాల వరకు తిరిగి అగైన్ 31వ తేదీ ఉదయం 5 గంటల 40 నిమిషాల నుంచి 31వ తేదీ అర్ధరాత్రి వరకు. నెక్స్ట్ వృషభ రాశిలో ఉన్న మృగశిర నక్షత్రం మొదటి 2 పాదాల్లో జన్మించిన జాతకులకి 22వ తేదీ రాత్రి 9 గంటల 36 నిమిషాల నుంచి 23వ తేదీ రాత్రి 9 గంటల 19 నిమిషాల వరకు ఇది కూడా వారికి అనుకూల సమయం కాదు. రొటీన్ కార్యక్రమం మొత్తం చక్కగా చేసుకోవచ్చు. ఇక ఇవి నక్షత్రం ప్రకారంగా చెప్పినటువంటి సమయాలు. ఇవి కాకుండా ఏ నక్షత్రం వారైనా వారికి వ్యతిరేకంగా ఉండేటువంటి సమయాలు, విసర్జనీయ సమయాలు, అన్ఫేవరబుల్ టైమింగ్స్, అవి ఏమిటంటే నక్షత్రం ఏదైనా సరే అందరికీ వర్తిస్తాయి. ఈ 11 రోజుల్లో 3 సమయాలు ఉన్నాయి. మొదటిది 22వ తేదీ రాత్రి 7 గంటల 42 నిమిషాల నుంచి 23వ తేదీ ఉదయం 7 గంటల 11 నిమిషాల వరకు. ఇక రెండవది 26వ తేదీ ఉదయం 5 గంటల 46 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల 51 నిమిషం వరకు మాత్రమే. అంటే 12 గంటల 5 నిమిషాలు. తక్కువ టైమే. డే టైం అయితే అదే ఇబ్బంది. ఇది అనుకూల సమయం కాదు, విసర్జనీయ సమయం. రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు. నెక్స్ట్ మూడవది 29వ తేదీ రాత్రి 8 గంటల 47 నిమిషాల నుంచి 30వ తేదీ ఉదయం 9 గంటల 43 నిమిషాల వరకు. ఇది కూడా అనుకూల సమయం కాదు. కనుక మొత్తం మీద రాబోతున్నటువంటి
2024వ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ 2023కి కొంతవరకు అది నిష్క్రమించబోతున్నది కనుక దానికి వీడ్కోలు చెప్తూ మంచి నిర్ణయాలతో కొంగ్రొత్త ఆశయాలతో హడావుడిగా కాకుండా ప్రశాంత చిత్తంతో ముందుకు వెళ్తారని ఆశిస్తూ కొత్త ఆశల్ని చిగురింపు చేసుకునే విధంగా మీ ప్రయత్నాలన్నీ కూడా దేదీప్యమానంగా వెలగాలని మీ ఇష్టదైవాన్ని కోరుకుంటూ ప్రయాణం సాగించండి. ఈ 11 రోజులు శుభం.